ఇట్లాంటి చెడు వ్యసనాలకు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న సిపిఎం నాయకులు పై కూటమి ప్రభుత్వం నాయకులు బలపు దుబాయించడం ఎంతవరకు సమంజసం అని సిపిఎం నాయకులు రాము ఆవేదన వ్యక్తం చేశారు. ఒక టీడీపీ నాయకుడు అర్ధరాత్రి పూట సిపిఎం నాయకులు అందరికీ ఫోన్ చేసి బెదిరించడం ఎంతవరకు సమంజసం అని సిపిఎం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆ నాయకుడు తీరు మారకపోతే ముందు ముందు ఎంతో తీవ్ర నష్టం ఉంటుందని నాయకుడిని హెచ్చరించారు. మీరు మా జందాల పంచాయతీలోనికి రావడం ఏంటి? మీరు మా జందాల పంచాయతీలో ఉంటున్న సచివాలయం దగ్గరికి వచ్చి సమస్యలు అడగడం ఏమిటి అని ఫోన్లోనే అడిగారు. అయ్యా, సచివాలయం అనేది మీ ఒక్కరిది కాదు, అందరిది, ప్రజలందరిది అని నేను సమాధానం అయితే ఆయనకు చెప్పాను. అయినా మీరు మా గ్రామాల్లోనికి రాకూడదు, మా పంచాయతీలోనికి రాకూడదు, మీరు మా సచివాలయం దగ్గర సమస్యల మీద మీరు అడగకూడదు అని చెప్పారు. అయితే నేను ఒక మాట అన్నాను, అయ్యా మీరు పంచాయతీలు మీరు రావద్దు అంటున్నారు, మీరు జిల్లా మొత్తం అనేక పంచాయతీలు అనే మండలాలు తిరిగేస్తున్నారు, అంటే మీరు తిరగడానికి పర్మిషన్ ఉంది, మాకు తిరగడానికి పర్మిషన్ లేదా అనేసి నేను అడిగాను. నువ్వు చాలా గొప్పగా మాట్లాడుతున్నావు అనేసి ఆయన అన్నారు. అయ్యా, ఇందులో తప్పేముంది? మీరైతే అంటున్నారు మా పంచాయతీలకు రావద్దు, మా సచివాలయానికి రావద్దని మీరు చెప్తున్నారు కదా. మీరు జిల్లా మొత్తం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ సచివాలయానికి వెళ్ళొచ్చు, ఏ గ్రామానికి వెళ్ళొచ్చు, ఏ సమస్యలైనా మీరు అడగచ్చు. మేము రాకూడదా, మాట్లాడకూడదా? ఆ విధమైనటువంటి హక్కు మీకు ఉందో, అలా మాట్లాడే హక్కు మీకు ఉందో మాకు అర్థం కాదు. ఇది కేవలం జమదారు సమస్య కాదు, ఇదేదో పెత్తందారితనం అలా ఉంది. ఈ రాష్ట్రం మాది, ఈ జిల్లా మాది, ఈ మండలం మాది అనే దగ్గరకు వెళ్తుంది. ఇలాంటి తప్పుడు ఆలోచనలు చేయొద్దు, అనవసరంగా సమస్యలు ఎదుర్కోవద్దని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. మేము ప్రజల సమస్యల మీద నిరంతరం పనిచేస్తున్నాం. అవసరమైన చోట అడుగుతున్నాం, ఇంకో చోట పోరాడుతున్నాం. మీరు అది చేసుకోండి, మాకేం అభ్యంతరం, మీరు చేస్తే మాకేం అభ్యంతరం. కానీ మీరు అడగొద్దు, మీరు మాట్లాడొద్దు, ఇదంతా మా జాగీరంటే ఎట్టి పరిస్థితులు అంగీకరించేది లేదు. మీరు